విధానం. బంగాళాదుంప ముక్కలకు కార్న్ ఫ్లోర్ పట్టించి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ప్యూరీ వేసి ఉడకనివ్వాలి. దీనిలో మెంతికూర వేసి వేగాక రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, గరం మసాలా, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించిన క్యాప్సికం ముక్కలు, వేయించిన బంగాళాదుంప ముక్కలు వేసి బాగా కలపాలి. అంతే, మేతి క్యాప్సికం కర్రీ రెడీ. సో ఇప్పుడైతే ఫస్ట్ టేస్ట్ చూసేద్దాం. సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? మీరు చూడనా? ఓకే. ఓకే, ఇప్పుడు మేతి మటర్ మలై చూద్దాం. తీసుకోమా, స్పూన్ పట్టుకు. ఓకేనండి, 2 ఐటమ్స్ టేస్ట్ చూసేసాం కదా. ఇప్పుడు చూద్దాం ఎవరికి ఏ ఐటమ్ నచ్చిందో. ఏది బాగుంది మీకు? మేతి మటన్ మలాయ్. అవునా, నీకేది బాగుంది? మీకేది బాగుందండి? మీకు మీదే బాగుందా? మీకండి? 2 బాగున్నాయి. యాక్చువల్ గా 2 ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. కాకపోతే ఈ రోజు మంచి మంచి కార్వింగ్స్ తో మన ఎపిసోడ్ ని చాలా స్పెషల్ గా మార్చేశారు జేడి రాజు గారు. సో కాబట్టి ఫైనల్ డెసిషన్ రాజు గారు ఇస్తారు. రాజు గారు, మీరేంటి అంటే మీ మెయిన్ ప్రొఫెషన్ ఏంటి? డాక్టర్. ఓ, అయితే మనకి జడ్జిమెంట్ ఇంకా బాగా వస్తుందండి. సో టేస్ట్ చూసారు కదా 2 ఐటమ్స్ కూడా. అవునండి. సో ఈ రెండిట్లో ఏ ఐటమ్ బెస్ట్? ఏదంటే 2 బాగున్నాయి. రెండిట్లోకి అయితే ఎవరు ఏం చేశారనో నాకు తెలియదు, అందుకే కదా మిమ్మల్ని అడిగింది. కాప్సికమ్ కర్రీ అయితే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది నాకు. అవునా? 2 బాగున్నాయి. ఓకే, ఇది ఇంకా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. ఓకే, సో ఈ క్యాప్సికమ్ కర్రీ చేసిన భవానీ గారు, ఈ మలై మేతి మటర్ మలై చేసింది మౌనిక గారు. సో మీకు మొత్తానికి నచ్చింది అయితే క్యాప్సికమ్ కర్రీ బాగా నచ్చిందా? అవునండి. ఓకే, మేతి క్యాప్సికమ్ కర్రీ బాగుంది అండ్ మటర్ మలై కూడా బాగుంది. 2 ట్రై చేయండి మీరు. భవానీ గారు, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. మీకు కూడా అండి మౌనిక గారు, మా ప్రోగ్రామ్ లో చక్కగా పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే భవానీ గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక బ్యూటిఫుల్ సారీ. థ్యాంక్ యూ. చూద్దాం ఎలా ఉందో. తప్పకుండా. మౌనిక గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఒక బ్యూటిఫుల్ సారీ అండి. థ్యాంక్ యూ. చూద్దాం ఇది ఎలా ఉందో. అండ్ రాజు గారు, మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి. సో ఈ రోజు మా ఎపిసోడ్ ని చాలా స్పెషల్ గా చేశారు మీ కార్వింగ్స్ తో. అండ్ వి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఓకే, బాయ్ అండి. బాయ్. చూసారు కదా నివాళి గురించి వంటల్ని. మరి మీరు కూడా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి వెంటనే SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. SMS డీటెయిల్స్ నోట్ చేసుకున్నారు కదండి. మరి వెంటనే SMS చేయండి, మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయండి. చూసారు కదా ఇవాళ ఊరించే వంటని. రేపటి ఊరించే వంటలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఈ రోజు మనం చూసిన ఊరించే వంటలు చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా. కళ్ళ కింద ఒక్కోసారి ఉబ్బుగా అనిపిస్తూ ఉంటుంది. అది తగ్గిపోవాలి అంటే బంగాళాదుంప గుజ్జును కళ్ళ కింద అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేసేయండి. ఇలా చేస్తే ఉబ్బు తగ్గిపోతుంది. ఈ రోజు మనం చూసిన అన్ని వంటకాల్లో పోషకులు ఏ విధంగా ఉన్నాయో డాక్టర్ అరుణ గారు మనకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు వంటలు, పిండి వంటలో చూసిన సొరకాయ బజ్జి కూరలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. మన షోలో రెగ్యులర్ గా చూసే వాళ్ళకి అందరికీ కూడా తెలుసు, ఇప్పుడు పొట్లకాయ కానీ సొరకాయ కానీ వాడుకొని ఇగురు చేస్తూ ఉంటాము. అదే ఒక మంచి రెసిపీ. ఎందుకంటే మళ్ళీ దాన్ని బజ్జీ చేసి డీప్ ఫ్రై చేసి కూరలాగా చేసుకోవడం అసలు అవసరమా? ఒకటి, చాలా టైం తీసుకుంటుంది. రెండోది, పోనీ అది మంచిదా అనుకుంటే అది కూడా కాదు. ఇలాంటి రెసిపీస్ టైం కన్జ్యూమింగ్, అట్ ద సేమ్ టైం నాట్ అట్ ఆల్ హెల్దీ. దాని బదులుగా ఇప్పుడు ఇగురు లాంటివి ఏంటి, జస్ట్ ఒక 20 minutes లో మనం ఆ కూర చేసేయచ్చు. సో ఏదైనా మన చేసే విధానంలో ఉంటుంది, ఆలోచించే విధానంలో ఉంటుంది. కాబట్టి పొట్లకాయ కానీ సొరకాయ కానీ ఇవన్నీ
ఒక నేటివ్ టేస్ట్ రావాలి ఆ వెజిటబుల్లో. అది ఎలా చేయాలంటే ఇగురు రూపంలో చేసుకుంటే మంచిది, లేకపోతే ఒక నంచుకోవడానికి చేసుకున్నా పర్వాలేదు, పప్పులో యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా చేసుకుంటే మాత్రం బజ్జీలాగాను లేకపోతే బజ్జీ కూరలాగాను అలా చేసుకుంటే మాత్రం మంచిది కాదు. మీకు రీజన్ ఆల్రెడీ తెలుసు, అది డీప్ ఫ్రై చేయబడింది కాబట్టి. సో ఇలాంటివి మనం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. ఇక చిటికలో చేసేద్దాంలో చూసిన ఓట్స్ పైనాపిల్ హల్వా గురించి చెప్పాలంటే, ఇప్పుడు ఓట్స్ చాలా మంచిది, కానీ దాన్ని హల్వా చేసుకొని తినమని ఎవరు చెప్పట్లేదు. అలా చేసుకుంటే అందులో పోషక విలువలు కూడా ఉండవు. పైనాపిల్ కూడా సిమిలర్ థింగ్. ఒక్కసారి మీరు హల్వా ప్రిపరేషన్ గమనిస్తే ఒక 45 minutes to 1 hour దాని స్టవ్లోనే ఉంచాల్సి వస్తుంది. ఎకనామిక్ వేస్ట్ అనమాట, గ్యాస్ వేస్ట్ అవుతుంది. ఇందులో వాడిన పదార్థాలన్నీ కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి అక్కడ కూడా మనకు వేస్ట్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా ఎవరికైనా ఫ్రూట్స్ తినండి అంటే రేట్స్ పెరిగిపోతున్నాయి, ఎలా తినాలి అని చెప్పే వాళ్ళకి ఇలాంటివి అవాయిడ్ చేస్తేనే చాలు. ఇలాంటి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, స్వీట్స్ తినకుండా మంచి పోషక విలువలు ఉన్న ఐటమ్స్ తింటే చాలా బాగుంటుంది. రెసిపీ అయితే నోట్ చేసుకోండి. ఎప్పుడైనా పిల్లలకి బర్త్డే లేకపోతే ఫంక్షన్స్ అప్పుడు డిఫరెంట్గా తయారు చేయాలనుకున్నప్పుడు తయారు చేసుకోండి. కాకపోతే డైలీ యూస్కి అస్సలు వద్దు. ఇక ఊరించే వంటలో చూసిన మేథీ మటర్ మలాయ్, అలాగే మేథీ క్యాప్సికమ్ కర్రీ. ఇక్కడే మీకు డిఫరెన్స్ చక్కగా చెప్తాను. మేథీ క్యాప్సికమ్ కర్రీ అనేది డీప్ ఫ్రైడ్ ఐటమ్, మేథీ మటర్ మలాయ్లో మలాయ్ ఉంది. సో ఇది కూడా మీరు హై ఫ్యాటే కదా అని అడగచ్చు. ఇందులో ఉన్న ఫ్యాట్ మంచిదండి, ఎస్పెషల్లీ చిల్డ్రన్కి గ్రోత్కి, ఆ బ్రెయిన్ పెరుగుదలకి, వాటికి అన్నిటికీ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఇలాంటి ఐటమ్స్ తీసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. మెంతికూర, పచ్చి బఠానీలు, టమాటాలు ఇవన్నీ కూడా మంచి పోషక విలువలు ఉన్నాయి. మిల్క్ కూడా చాలా మంచిది. సో మనకి ఏంటంటే ఆ ఫ్యాట్ సోర్స్ ఎలా చేస్తున్నాం, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఫ్రెష్ క్రీమ్లో ఉన్న ఫ్యాట్ సోర్స్ చాలా బాడీకి ఇంపార్టెంట్ అయిన ఫ్యాక్ట్ ఒకటి. ఇందులో చూసారనుకోండి డీప్ ఫ్రై చేసాము, మేథీ మంచిదే, క్యాప్సికమ్ కూడా మంచిది, కానీ కార్న్ఫ్లవర్తో కలిపి డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా పోషక విలువలు అనేది బాగా తగ్గిపోతూ ఉంటాయి. సో ఫ్యాట్ ఎలా వాడాలి, ఎంత వాడాలి అని కూడా తెలుసుకున్నాం కదా. ఇలా ఈ వేలో వాడుకుంటే బెటర్. దాన్ని డీప్ ఫ్రై చేసుకొని అదే ఫ్యాట్ నేను రోజంతా ఫ్యాట్ వాడను, బజ్జీలు బోండాలు తింటానంటే అది కరెక్ట్ కాదు. ఇలా తీసుకుంటేనే బాడీకి ఉపయోగపడుతుంది, డైజెషన్కి, తర్వాత అసిమిలేషన్ అంటే ఆ న్యూట్రియన్స్ అన్నీ కూడా చేర్చుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. సో ఫ్యాట్ వద్దు అని ఏ డాక్టర్ కానీ న్యూట్రిషనిస్ట్ కానీ చెప్పరు. ఎలాంటి ఫ్యాట్ తీసుకోవాలనేది ఇంపార్టెంట్. కుకింగ్ మెథడ్ అది డీప్ ఫ్రై చేయకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మరొక చిట్కా చూద్దామా? మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. కొబ్బరి చిప్పలు ఎక్కువ రోజులు నిలువ ఉండాలి అంటే వాటి లోపలి భాగంలో ఉప్పు బాగా రుద్దేసి ఆ తర్వాత నిల్వ చేయండి. ఇలా చేస్తే కొబ్బరి చిప్పలు పాడవకుండా ఎక్కువ కాలం ఉంటాయి. రాజు గారు, ఈ రోజు మీరు మాకు 2 వెరైటీ వంటకాలు నేర్పించారండి. సొరకాయ బజ్జీ కర్రీ, అలాగే ఓట్స్ పైనాపిల్ హల్వా. 2 కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. ఈ వంటకాలు మీకు బాగా నచ్చాయి కదా? అయితే ట్రై చేసి చూడండి. అలాగే మీరు కోరుకునే వంటకాలతో పాటుగా మీ సలహాలు, సూచనలు కూడా మా అడ్రస్ కి రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151. చూశారు కదా ఇవాల్టి స్పెషల్ వంటకాలు ఏంటో. రేపు కూడా టేస్టీ వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. యాంకర్ డ్రెస్